రూపాయలకు సడన్ షాక్ తగిలింది. వారం రోజుల నుంచి వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ముగింపు దశకు చేరుకుందన్న అంచనాలు, ప్రెసిడెంట్ ట్రంప్ విరామం ప్రకటనతో చమురు ధరలు భారీగానే దిగొచ్చాయి. మొన్నటి వరకు బ్యారెల్ ముడి చమురు $120 ఉండగా ప్రస్తుతం $100కు దిగొచ్చింది. ఈ క్రమంలో బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథంగా కొనసాగించడం, డాలర్ విలువ పెరిగిన క్రమంలో గత వారం 10 రోజుల నుంచి బంగారం ధరలు వరుసగా పడిపోతూ వచ్చాయి. అయితే యుద్ధం ఆగిపోతుందన్న ప్రకటనలతో బాండ్ ఈల్డ్స్ నుంచి పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. పసిడికి ఒక్కసారిగా గిరాకీ పెరగడంతో ధరలు పుంజుకున్నాయి. పెళ్లిళ్ళు, శుభకార్యాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారమే. అంతగా మన సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడిపోయింది ఈ లోహం. అంతేకాదు, పెట్టుబడి పెట్టాలనుకునే వారికి పసిడి మంచి సాధనం. పసిడితో పాటు వెండికి మంచి గిరాకీనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు $135 మేర పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు $4,535 స్థాయికి ఎగబాకింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్స్కు $3.91 మేర పెరిగింది. దీంతో ఔన్స్ వెండి ధర $72 స్థాయిలో ట్రేడ్ అవుతుంది. బంగారంతో పాటు వెండి రేటు సైతం భారీగా పెరిగింది. 2 రోజుల వ్యవధిలోనే $30,000 ఎగబాకింది. నిన్న ఒక్కరోజే 10,000 పెరగడంతో కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో 2,60,000 స్థాయికి చేరింది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడ పెరుగుతుంది, తగ్గినా అంతే. మన దేశం బంగారం కోసం దాదాపుగా దిగుమతులపైనే ఆధారపడినందున డాలర్ మారకపు విలువ కూడా దేశీయంగా పుత్తడి ధరలపై ప్రభావం చూపుతుంది. మరోవైపు వినియోగదారులను ఆర్థిక సాధనాల వైపు మళ్లించడం ద్వారా కుటుంబాల వద్ద ఉన్న $10 ట్రిలియన్ అంటే సుమారు ఇండియన్ కరెన్సీలో అక్షరాల 940 లక్షల కోట్ల రూపాయల భారీ బంగారు నిల్వలను వినియోగించుకోవాలని కేంద్ర మాజీ మంత్రి పిపి చౌదరి సీనియర్ మార్కెట్ అధికారులు సూచించారు. భౌతిక పసిడి నిల్వలు ఆర్థిక వృద్ధిని పరిమితం చేస్తున్నాయని హెచ్చరించారు. పార్లమెంటరీ ఆర్థిక స్థాయి సంఘం సభ్యుడైన చౌదరి మాట్లాడుతూ, బంగారం ఫైనాన్షియలైజేషన్ను పెంచడం ద్వారా బులియన్ దిగుమతులపై మన దేశం ఆధారపడటాన్ని తగ్గించవచ్చని, అలాగే కరెంటు ఖాతా లోటుపై ఒత్తిడిని తగ్గించవచ్చని పేర్కొన్నారు.